ఈ అయ్యప్ప స్వామి ఆరాధనా విధానమునందు దీని పరిపూర్ణత ఎప్పుడు అంటే శబరిమలై అనబడేటటువంటి కొండ మీద విజయం చేసి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి యొక్క దర్శనంతో పూర్తయిపోతూ ఉంటుంది ఆ దీక్ష. ఆయన దర్శనం కోసమని స్వీకరిస్తారు ఈ దీక్షని. ఎందుకంటే ఈ దీక్షకి పరిసమాప్తి ఎప్పుడు అంటే ఆయన దర్శనంతో. అప్పుడు ఆయన దర్శనానికి వెళ్ళడానికి ఈ కార్యక్రమం అంతా చేయవలసి ఉంటుంది, కొన్ని నియమములను ఆచరించవలసి ఉంటుంది. దానిని దీక్ష అంటారు. అసలు దీక్ష అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే, దాన్ని చెప్పగలిగిన వాడు లోకంలో ఒక్క అమరసింహుడే. ఎందుకంటే ఆయన జన్మతః జైనుడు. ఆయనకి సనాతన ధర్మం అంటే కోపం. సనాతన